ముల్లోకాలనే వణికించిన రావణుడు దేవతల శక్తికే ఎదురు నిలిచి అగ్నిని, గాలిని, సూర్యుడి వేడిని పిడికిటిలో బంధించి శాసించిన వాడి అంతం యుద్ధంతో కాదు, వైకుంఠంలో తీసుకున్న ఒక నిర్ణయంతో మొదలైంది. వైకుంఠంలో దేవతలందరూ విష్ణువు దగ్గరికి వచ్చి రావణుడి అరాచకాల గురించి చెబుతారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల రావణుడికి దేవతల చేత, రాక్షసుల చేత మరణం లేదు కాబట్టి విష్ణువుని మానవ రూపంలో అవతరించమని చెప్తారు. భూలోకంలో దశరథుడు పుత్రుడి కోసం యాగం చేస్తున్నాడు కాబట్టి విష్ణువుని 4 అంశాలుగా విడిపోయి అతని కుమారులుగా జన్మించాలని దేవతలు కోరుకుంటారు. అప్పుడు విష్ణువు, రావణుడు రాక్షసుడు, పైగా శక్తిమంతుడు, మానవ రూపంలో నేను అతన్ని ఎలా చంపగలను అని అడుగుతాడు. అప్పుడు దేవతలు, మేమంతా కలిసి మీకోసం ఒక గొప్ప సైన్యాన్ని సిద్ధం చేస్తాం అని బ్రహ్మ అంశతో జాంబవంతుడు, ఇంద్రుని అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు, వాయుదేవుడి అంశతో హనుమంతుడు, ఇలా అనేక దేవతల అంశాలతో వానర సైన్యం భూలోకంలో జన్మించడానికి సిద్ధమవుతుంది. అలా వైకుంఠంలో మాటిచ్చిన తర్వాత భూలోకంలో దశరథుడి యాగం పూర్తయ్యేసరికి హోమగుండం నుంచి అగ్నిదేవుడు ఒక సాధువు రూపంలో ప్రత్యక్షమై బంగారు కలశంలో పాయసాన్ని ఇస్తాడు. ఈ పాయసాన్ని నీ భార్యలకివ్వు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి మాయమవుతాడు. దశరథుడు ఆ పాయసాన్ని ముందుగా కౌశల్యకి, తర్వాత సుమిత్రకి, తర్వాత కైకేయికి ఇస్తాడు. చివరికి మిగిలిన కొంత పాయసాన్ని మళ్ళీ సుమిత్ర తాగుతుంది. అలా కౌశల్యకి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, 2 సార్లు పాయసం తాగిన సుమిత్రకి కవలలుగా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుడతారు. వీరిలో రాముడు, లక్ష్మణుడు ఒకరంటే ఒకరికి ప్రాణంలాగా ఉండేవారు. అలాగే భరత శత్రుఘ్నులు కూడా విడదీయలేని బంధంతో ఉండేవారు. శరీరాలు వేరైనా వారి ప్రాణం ఒక్కటే అన్నట్లుగా ఉండేవారు. అలా చూస్తుండగానే 16 సంవత్సరాలు గడిచిపోతాయి. రాముడికి తొలి పరీక్ష ఎదురవుతుంది. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుడి దగ్గరికి వస్తాడు. ఆయన రాక గురించి తెలిసిన వెంటనే దశరథుడు తన భార్యలతో కలిసి గౌరవంగా ఆహ్వానించాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, మీ రాకకి కారణం చెప్పండి, తప్పకుండా నెరవేరుస్తాను అని ముందే మాట ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నీవు మాట ఇచ్చావు కాబట్టి చెబుతున్నా, నేను చేస్తున్న యాగానికి 2 రాక్షసులు అడ్డుపడుతున్నారు. యజ్ఞ సమయంలో పైనుంచి మాంసాన్ని హోమంలో విసిరేస్తూ ఆటంకం కలిగిస్తున్నారు. యజ్ఞం చేస్తూ కోపం తెచ్చుకొని శాపం ఇవ్వకూడదు కాబట్టి నీ కుమారుడు రాముణ్ణి నా వెంట పంపు. ఆ రాక్షసుల్ని వధించగల శక్తి రాముడికే ఉంది. ముల్లోకాల్లో రాముడికి గొప్ప కీర్తి వస్తుంది. పుత్ర వ్యామోహంతో వెనకడుగు వేయకు. నేను రాముణ్ణి క్షేమంగా నీ దగ్గరికి తీసుకొస్తాను అని అంటాడు. ఇది విన్న దశరథుడికి భయం వేస్తుంది. రాముడు ఇంకా చిన్నవాడు, యుద్ధ విద్యలు కూడా పూర్తిగా తెలియవు, నేను నా సైన్యంతో వస్తాను అంటాడు. దానికి విశ్వామిత్రుడు, నీ సైన్యం ఆ రాక్షసుల్ని ఏమీ చెయ్యలేదు అని చెప్తాడు. అప్పుడు దశరథుడు, మేమే సరిపోకపోతే 16 ఏళ్ల బాలుడు వాళ్ళని ఎలా సంహరించగలడు అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రాముడి గురించి నీకన్నా నాకు వశిష్ఠ మహర్షికే ఎక్కువ తెలుసు. నీకు నీ కుమారుడు సాధారణ బాలుడిగా కనిపిస్తాడు, కానీ రాముడు అసలు స్వరూపం మా వంటి వారికి మాత్రమే తెలుసు. రాముడి మహిమ ముల్లోకాలకి తెలియాలంటే నా వెంట పంపు. ఇంకా భయం ఉంటే మంత్రులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకో, నీకు శుభమే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు దశరథుడి మంత్రి, మహారాజా, పుత్ర వ్యామోహంతో ధర్మం తప్పడం మంచిది కాదు. ఇచ్చిన మాట ప్రకారం రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపండి. విశ్వామిత్రుడి వెంట ఉంటే రాముడికి ఎలాంటి భయము లేదు. ఆయనకి తెలియని అస్త్రశస్త్రాలు లేవు. దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు కూడా తెలియని అస్త్రాలు ఆయనకు తెలుసు. అవసరమైతే కొత్త అస్త్రాలనే సృష్టించగల మహాపురుషుడు. అసలు ఆయన ఒక్క క్షణంలోనే ఆ రాక్షసుల్ని సంహరించగలడు. కానీ రాముడికి పేరు, కీర్తి రావాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఈ విషయం అర్థం చేసుకొని రాముణ్ణి ఆయన వెంట పంపండి అని చెప్తాడు. మంత్రి మాటలు విన్న దశరథుడు చివరికి అంగీకరిస్తాడు. అలా రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి వెంట బయలుదేరుతారు. యుద్ధ విద్యలు తెలియని రాముడు ఆ రాక్షసుల్ని ఎలా చంపాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని సింపుల్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై శ్రీరామ్.